ఫ్రెండ్స్, ఈరోజు సెల మహాదేవన్ పర్మిషన్ అడిగి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. పోతే ముఖ్యంగా ఈరోజు నిద్రలేస్తే జగన్ చెప్పడం తప్పితే మీరేమన్నా చేస్తున్నారో ప్రభుత్వంలోని పెద్దలు చెప్పాలా? ఎందుకంటే ప్రజల మ్యాండేట్ ఇచ్చి పక్కన పెట్టారంటానే మీరు నిద్రలేసి జగన్ చెప్పడం తప్ప వేరే లేదు. పోతే ఈ మధ్య వైజాగ్ లో జరిగిన ఆ వెన్యూకి మేము వ్యతిరేకం కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు కోరేది హర్షిస్తున్నాం. పోతే దీంతో పాటు తెలంగాణలో మనకు రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలు ప్రాపర్టీలని ఈరోజు గాలి కుదిరేసినట్టే ఏదో చెప్పాలా? పోతే గతంలో జగన్మోహన్ రెడ్డి అడగలేను, నాకు ఆ బలం లేదన్నాడు. ఈ రోజు నేను లేదే మోడీ లేదని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఇక్కడ మీరు అవినీతిపై ఏదన్నా చేయాలంటే సిట్ అనేది కాదు చేయాల్సింది, 2014 నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయించండి. పోతే ఈ రోజు మీకు ఆ బలం ఉంది కాబట్టి మనకి రావాల్సిన వనరుల మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు అడిగితే కాదనరు. పోతే ఈ రోజు కూడా స్పష్టత లేని వాగ్దానాలు చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ప్రైవేటీకరణ కాదు అని అంటున్నారు. అందరూ స్పష్టత ఇవ్వండి. కాదంటే వాళ్ళు ఏదో వైట్ ఎలిఫెంట్స్ ఉన్నట్టు మేపుతున్నామనే ఒకరు వాళ్ళ కించపరిచే విధానాలను కొద్దిగా కరెక్ట్ గా సరి చేసుకొని మాట్లాడితే బాగుంటుందని మనవి చేస్తున్నాను సార్. కొద్దిగా రాష్ట్రంలో రావాల్సిన వనరుల మీద దృష్టి పెడితే బాగుంటుంది. మన బాధ్యతలు అప్పులు కూడా చాలా వరకు పరిష్కారం కావాలంటే తెలంగాణలో మనకు రావాల్సిన వనరుల మీద కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ మొట్టమొదటి.